ట్రంప్ వచ్చాడు కాబట్టి అమెరికాలో మన వాళ్ళకి అవకాశాలు కష్టం. బ్రిటన్లో ఆల్రెడీ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అలాగే కెనడా సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు దాని మీద నమ్మకం పెట్టుకోలేము. ఇలా 1 by 1 మన వాళ్ళు పోతున్నటువంటి దేశాలు, జర్మనీది ఇంతకుముందే చెప్పాను నేను, ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా పిలుస్తోంది భారతీయ గ్రాడ్యుయేట్స్ని. ఏంటంటే ఆస్ట్రేలియాలోనే ఉండొచ్చంట. అక్కడ స్పాన్సర్షిప్ సంపాదించుకుంటే మేట్స్కి స్కీమ్ అనేటువంటిది, అక్కడికి కుటుంబ సభ్యులను కూడా తెచ్చుకోవచ్చు. అంటే ఆస్ట్రేలియాకి ఒంటరిగా వెళ్ళి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాతన ఆ ఉద్యోగి కుటుంబాన్ని కూడా అక్కడికి రప్పించారు. కెనడా కూడా ఆ మధ్యన అదే చేసింది. కానీ భారతీయులు అక్కడికి చేరిపోయి కుటుంబాలు సెటిల్ అయిపోయేటప్పటికి, భారతీయులే కాదు ప్రపంచ దేశాల వాళ్ళందరూ వాళ్ళ దేశాల నుంచి అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియా పిలుస్తుంది కాబట్టి విదేశాలకు బిడ్డలను పంపిస్తే తప్పించి సరైంది కాదు అనుకునే వాళ్ళందరూ ఇప్పుడు ఆస్ట్రేలియా బాట పడితే సరిపోతుంది.